క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలను ధ్యానించుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక రోమాపత్రిక 1వ అధ్యాయము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడినవాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. స్నేహితులారా, అపోస్తలుడు అనే పదము ప్రత్యేకంగా సువార్త ప్రకటించడానికి మరియు సంఘములను స్థాపించడానికి క్రీస్తు చేత పంపబడిన వానికి ఇవ్వబడిన బిరుదు. ఈ బిరుదు ఆదిలో యేసు 12 మంది శిష్యులకు ఇవ్వబడినది. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 19వ వచనము. తర్వాత పౌలు కూడా దమస్కు వెళ్ళే దారిలో తిరిగి లేచిన క్రీస్తును కలిసిన తర్వాత క్రీస్తు చేత అపోస్తలుడుగా నియమింపబడినాడు. కాబట్టి పత్రిక మొదట్లోనే తను తాను అపోస్తలుడుగా పిలుచుకోవడం వలన పౌలు క్రీస్తు సంపూర్ణ అధికారంతో వస్తున్నాడని రోమీయులకు మరియు చదువు వారందరికీ జ్ఞాపకానికి తెస్తున్నాడు. పౌలు యేసు చేత స్వయంగా నియమింపబడిన నిజమైన అపోస్తలుడు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన శుభవర్తమానమే దేవుని సువార్త అని పౌలు రోమీయులకు వ్రాసిన ఈ పత్రికలో వివరిస్తున్నాడు. స్నేహితులారా, అపోస్తలుడైన పౌలు తను తాను యేసుక్రీస్తు దాసుడునని పిలుచుకుంటున్నాడు. దాసుడు తన కొరకు తాను జీవించక తన యజమానుని కొరకు జీవిస్తాడు. పౌలు ఈ విధంగానే జీవించాడు. క్రైస్తవులమైన మనమంతా ఈ విధంగానే జీవించాలి. పౌలు రోజుల్లో ఒక సేవకుడు అతని యజమానుని చేత కొనబడేవాడు. అతడు యజమానుని సొత్తు. సేవకుని జీవితము అతనిది కాదు, అయితే అది అతని యజమానునికి చెందినది. అదేవిధంగా విశ్వాసులమైన మనలను క్రీస్తు తన రక్తాన్ని క్రియధనంగా ఇచ్చి కొన్నాడు. మిత్రులారా, సువార్త అనగా యేసుక్రీస్తుని గురించిన శుభవర్తమానము పరిశుద్ధ లేఖనములలో అనగా పాత నిబంధనలలో ముందుగానే చెప్పబడింది. రక్షకుడైన యేసుక్రీస్తు రాక గురించి పాత నిబంధన ప్రవక్తలు అనేక ప్రవచనములు రాశారు. అందుకొరకే పౌలు ఇక్కడ క్రీస్తు సువార్తను దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ఎవరు? ఒక మనుషునికి ఇంతకంటే అధిక ప్రాముఖ్యమైన ప్రశ్న లేదు. ఆయన ఒక మానవుడా లేక దేవుడా? ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నకు పౌలు ఈ 2 వచనాల్లో జవాబిస్తున్నాడు. యేసు సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణ దేవుడు కూడా. శరీర స్వభావం బట్టి ఆయన ఇశ్రాయేలీయుల గొప్ప రాజైన దావీదు వంశస్థుడిగాను, ఆత్మీయ స్వభావమును బట్టి ఆయన నేరుగా దేవుని పరిశుద్ధాత్మ వలన పుట్టిన వాడుగాను ఉన్నాడు. యేసు మానవ తల్లి గర్భాన జన్మించాడు కానీ
ఆయన తండ్రి పరిశుద్ధాత్మ. స్నేహితులారా, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము, ఆయన మృతుల్లో నుండి పునరుద్ధరణుడైన దేవుని కుమారుడని క్రీస్తు నిరూపించుకున్నాడు. సాధారణమైన మనుషుడెవడు తనకే తానే మృతుల్లో నుండి లేపుకోలేడు. క్రీస్తు మృతుల్లో నుండి ఖచ్చితంగా లేపబడినాడని పౌలుకు తెలుసు. ఎందుకనగా అతడు ఆయనను కలుసుకున్నాడు గనుక. సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు క్రీస్తు అపోస్తలుడుగా నియమింపబడిన విధానం గురించి పౌలు ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ కార్యం చేయడానికి పౌలు కృపయు మరియు అపోస్తలత్వమును పొందాడు, అనగా క్రీస్తు బలము మరియు అధికారమును పొందాడు. అయోగ్యమైన మరియు పాపులైన మనుషులకు దేవుడు ఉచితముగా చూపు దయ, బైబిలు నందు కృప అను మాటకు సాధారణమైన అర్థమునిస్తుంది. అయితే ఇక్కడ ఈ వచనంలో కృప అను మాటకు వేరే అర్థం ఉన్నది. ఒక ప్రత్యేకమైన పని చేయడానికి దేవుడు అనుగ్రహించు బలము అని ఇక్కడ అర్థమిస్తుంది. స్నేహితులారా, ప్రజలను విశ్వాసం తీసుకొని రావడమే గాక ఆ విశ్వాసమునకు విధేయులగునట్లు చేయడము పౌలు యొక్క ఉద్దేశము. విశ్వాసం ఎల్లప్పుడూ విధేయతను పెంపొందించాలి, లేకపోతే అది నిజమైన విశ్వాసము కాదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము. అయితే కేవలము క్రీస్తు దగ్గరకు ప్రజలను తీసుకొచ్చినంత మాత్రాన చాలదు, వారికి విధేయులుగా శిష్యులుగా చేయాలి.